కాలాన్ని వృతం చేయకుండా ప్రాతజ్జూత ప్రసంగేన మధ్యాహ్నే తు స్త్రీ ప్రసంగమ రాత్రోచోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. ఇక్కడ మీ సమయాన్ని వేస్ట్ చేయకుండా పూర్వకాలంలో ఒక గ్రామంలో పండితులు అక్కడ పరమభక్త అగ్రేశ్వరులు ఉండి ఒక సత్సంగం పెట్టుకునేవాళ్ళు. పౌర్ణమి అమావాస్య వారాల్లో ఒక నియమాలు కొంతమంది భక్తులు సత్సంగాలు నడుపుకుంటున్నారు కదా, అదే ప్రకారంగా వాళ్ళు పౌర్ణమి నెలకొక రోజున పండితోత్తములను మంచి పరమ భక్తులను ఆహ్వానించి మంచి మాటలు చెప్పించుకొని వాళ్ళకి సన్మానాలు చేసి పంపిస్తూ వచ్చేవారు ఆ గ్రామ ప్రజలు. జనులు ఎక్కడ వెళుతుంటారో అక్కడ దొంగలు కూడా పోతారు. జనులు లేని చోటుకు దొంగలకు లాభం ఉండదు కదా. వార్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ చతుర్విధ భజంతే మాం జనాస్కృతినోర్జున భగవద్గీతలో చెప్పబడింది. అందుకోసము వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఇంకా ఎక్కువ ఉంటారు. ఆ భగవంతుని మొక్కుతారు, స్వామి మాకు ఇవ్వాలని. జనులు ఎక్కడుంటే అక్కడికి వెళుతుంటారు, వాళ్ళు సహజం. జనులు లేని చోట వాళ్ళకి ఏం దొరకదు. అందుకని అక్కడ సత్సంగం జరుగుతుంది కావున అక్కడ కూడా కొంతమంది దొంగలు వచ్చినారు. అక్కడ పండితోత్తముల వారు వారిని ఆహ్వానించినారు. అక్కడ వేదిక పైన కూర్చొని మంచిగా ప్రబోధన చేస్తూ ఈ ప్రసంగాన్ని, ఈ శ్లోకాన్ని చెప్పినాడు. ప్రాతజ్జూత ప్రసంగేన మధ్యాహ్నే తు స్త్రీ ప్రసంగమ రాత్రోచోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. బుద్ధిమంతులైనటువంటి పుణ్యపురుషులు లేవగానే జూద ప్రసంగాన్ని ముందు పెట్టుకోవాలా. మధ్యాహ్నం వేళలని పనులు చేస్తూ వచ్చి పండుకోకుండా సమయం, ఎందుకంటే మధ్యాహ్నం వేళల్లో పండుకోకూడదని శాస్త్రాలు పురాణాలు మనకు చెబుతున్నాయి కావున మధ్యాహ్నం వేళ స్త్రీ ప్రసంగాన్ని ముందు పెట్టుకోండి, రాత్రిపూట చోర ప్రసంగాన్ని ముందు పెట్టుకోండి. ఈ విధంగా మీ జీవితాలు గడుపుతూ మీ జీవితాన్ని వేస్ట్ చేయకుండా ఈ విధంగా గడుపుకుంటూ ఉండండి అని చెప్పినాడు. ఇక్కడున్న దొంగలు కొంతమంది ఉన్నారు కదా, ఈ పండితోత్తముల వారు ఈ సృష్టి ఆది నుంచి దొంగల గురించి మంచి ఉపన్యాసం చెప్పిన వాళ్ళు లేరు. ఈ పండితోత్తముల వారు మన గురించి బాగా చెప్తున్నారని చెప్పి అందులో ఉన్నటువంటి దొంగలు కరతలాలు మ్రోగించినారు. భక్తులు తల దించుకున్నారు. చీచి ఈ పండితుల వారిని ఎందుకు పిలుచుకొచ్చినాం, లేవగానే జూద ప్రసంగం ముందు పెట్టుకోవాలా, మధ్యాహ్నం వేళ సమయం వేస్ట్ కాకుండా స్త్రీ ప్రసంగము, రాత్రి వేళ చోర ప్రసంగాలు ముందు పెట్టుకుంటున్నాడు అని చెప్పి తల వంచుకున్నారు. దాన్ని వ్యాఖ్యానం చేసిన వారు పండితుల వారు వ్యాఖ్యానం చేసినారు. ప్రాతజ్జూత ప్రసంగేన, లేవగానే మహాభారతాన్ని ముందు పెట్టుకోండి. మహాభారతంలో విష్ణు సహస్రనామము, శివ సహస్రనామావళి, విష్ణు సహస్రనామాలు పారాయణ చేసుకోండి. శివ సహస్రనామావళి మీకు, లేదా భగవద్గీతను పారాయణ చేసుకోవాలి రోజు ఒక్క అధ్యాయం. అట్లా లేవగానే మహాభారతాన్ని ముందు పెట్టుకోండి. లేవగానే స్నాన సంధ్యాలు పూర్తి చేసుకొని మహాభారతాన్ని చదువుకోండి. మధ్యాహ్నే తు స్త్రీ ప్రసంగమ, మధ్యాహ్న వేళ స్త్రీ ప్రసంగం. రామాయణంలో చూశారు, మొత్తం స్త్రీ ప్రసంగమే. కైకేయి అరణ్యానికి పంపించింది రాముని, అక్కడికి పోతే శూర్పణఖ వచ్చింది. అక్కడి నుంచి మొత్తం స్త్రీ ప్రసంగం ఎక్కువ వస్తుంది. అందుకోసము మధ్యాహ్నం వేళలో మీరు పనులు చేసుకొని వచ్చిన తర్వాత ఊరక పండుకొని గురుకలు కొట్టుకుంటూ వృథా జీవితాన్ని చేసుకోకుండా మధ్యాహ్నం వేళల్లో మీరు రామాయణం ముందు పెట్టుకుని అందరు కూర్చొని రామాయణం చదువుకోండి. రాత్రం చోర ప్రసంగేన, రాత్రి వేళ చోర ప్రసంగము. దొంగ ఉన్నాడు కదా, వెన్న దొంగ, శ్రీకృష్ణ పరమాత్మ మనసులు దొంగిలించే దొంగ. ఎవరి వెన్నలాగి ఎవరి హృదయం తయారవుతుందో అట్టి హృదయంలో నివాసనం చేసుకుంటాడు. అట్టి హృదయాలు దొంగిలిస్తాడు. ధర్మంతో కూడినటువంటి హృదయాలను, మెత్తటి కఠినమైన హృదయాలను అంగీకరించాడు. మృత్యు సంసారవర్తినాలు విసిరి పారేస్తాడు మృత్యు రూపంలోకి. అందుకోసము మెత్తటి హృదయాలు, వెన్నతో కూడినటువంటి హృదయాలు, ధర్మంతో కూడినటువంటి హృదయాలను, నవనీత చోరుడైనటువంటి ఆ పరమాత్మ లీలలు భాగవతంలో చెప్పబడ్డాయి. అందుకోసము రాత్రవు చోర ప్రసంగేన, రాత్రి వేళ చోర ప్రసంగము. భాగవతాన్ని ముందు పెట్టుకొని చదువుకుంటూ మీ జీవితాలు ఈ విధంగా గడుపుకోండి అన్నాడు ఆ పండితుల వారు. ఆ దొంగలు తల వంచుకున్నారు. పరమభక్తులంతా కరతలాలు మ్రోగించినారు. చూశారా, జీవితాలు ఈ విధంగా గడుపుకోవాలి. సమయాన్ని వేస్ట్ చేయకూడదు.